మధుర స్వరము అదే లోకానికి శాంతి స్వరము, శాంతి స్వరము, మధుర స్వరము. షారోన్ సువార్త స్వరం ప్రేక్షకులకు నజరేయుడైన దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు రెవరెండ్ పాడేటి ఆనందమౌళి, శ్రీమతి పాడేటి విక్టోరియమ్మ గారు నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామ వాస్తవ్యులు. వీరు అల్లూరు ఫీల్డ్ లోను మరియు నాగార్జున సాగర్ లోతరం ఫీల్డ్ లోను యునైటెడ్ చర్చ్ పాస్టర్ గాను అనేక క్రీస్తు సంఘములలో గొప్ప సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు. వారి సేవా ప్రార్థన ఫలితంగా షారోన్ సువార్త స్వరం ఈ టీవీ కార్యక్రమం ఇంతకాలం నుండి దేవుని నామ మహిమార్థం జరుగుతూ వస్తున్నది. మీ ప్రార్థన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అందును బట్టి దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. మరి అలాగే మీ ప్రార్థన సేవా సహకారంలో ఎల్లప్పుడూ అందించాలని కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన 20. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఆయన నీ నయములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నీ దహన బలను అంగీకరించును, నీ కోరికింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా. ఇది 1 నుండి 4 అధ్యాయములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నిన్ను ఆరాధింతును దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నిన్ను ఆరాధింతును దేవా. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కనికరము గల రాజా స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం,
కనికరము గల రాజా స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించిన దేవా నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించిన దేవా నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆది అంతమునైన దేవా అల్పావమేఘా స్తోత్రం. ఆది అంతమునైన దేవా అల్పావమేఘా స్తోత్రం. త్వరలో రానయ్యున్న నా యేసుదేవా నీకే నీకే స్తోత్రం. త్వరలో రానయ్యున్న నా యేసుదేవా నీకే నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రభువైన యేసు పునరుద్ధారుడైన తరువాత 7 మాటలు అనగా అభయ వాక్యాలు తెలియజేశాడండి. ప్రభువైన యేసు సిలువలో వేలాడుతూ 7 మాటలు మాట్లాడాడని మనము బాగా ఎరుగుదుము. కానీ పునరుద్ధారుడైన తరువాత కూడా 7 అభయ వాక్కులు లేక ఆదరణ వాక్యాలు పలికాడన్న సంగతి మనలో అందరము ఎరుగము. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారుడైన తరువాత పలికిన 7 మాటలను గూర్చి ఈ దినము ధ్యానము చేద్దాము. మొదటిది మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనములో వారు అనగా యేసు సమాధిని చూడవచ్చిన మగ్దలేనే మరియా వేరొక మరియా భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుకూర్చి ఉండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని తెలియజేశాడు. మగ్దలేని మరియా వేరొక మరియా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి యొద్దకు ఆదివారపు తెల్లవారుజామున వచ్చారండి. వారు వచ్చేటప్పటికి దేవదూత ఆ సమాధి యొద్దనున్న రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఆ దూతను వారు చూడగానే భయపడ్డారు. అయితే ఆ దూత వారితో అన్నాడు, మీరు భయపడవద్దు, మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తును వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన లేడు, లేచాడు. ఈ సంగతిని శిష్యులకు తెలియచేయండి అని చెప్పగా వారు ఆనందముతో ఒక ప్రక్క, భయంతో మరి ఒక ప్రక్క వాళ్ళు ఉండగా పరుగు పరుగున శిష్యులకు తెలియజేయడానికి వెళ్లారు. ప్రభు అయిన యేసు లేచాడని ఆనందం ఉంది. దూతడు చూసినందువల్ల భయము కూడా వేసింది. అందుచేత వారు భయముతోనూ ఆనందముతో కూడా ఉన్నారు. అప్పుడు ప్రభువు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాడు. శిలువ మరణం పొందిన యేసు, ఎవరి ఆదరణకు నోచుకోనటువంటి యేసు సమాధిలో నుండి లేచిన తరువాత వారికి శుభవచనము సెలవిచ్చాడండి. ఎవరి ఆదరణకు నోచుకోలేదండి ఆయన. 69వ కీర్తన 20వ చరణములో నిందకు నా హృదయము బ్రద్దలయ్యను, నేను బహుగా కృషించి ఉన్నాను,
కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును లేకపోయి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరును కనబడలేదు అని వాపోయాడు. అలాంటి ఆయన వారితో మీకు శుభమన్నాడు. ఆయన మహా ఉగ్రత పాత్రలోనిది త్రాగాడు. అది త్రాగినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ కొంచెము కూడా కనికరించలేదండి. శిష్యుడైన ఇస్కరియోతు యోధ అయితే ఆయన అప్పగించడానికి వచ్చి బోధకుడా నీకు శుభమన్నాడు. అంటే పైకి మంచివాడిలా కనబడుతున్నాడు గాని లోపల ఆయనలో మరి పాపమున్నది, విషమున్నది. విశ్వాసులు పాములాంటి విషము కలిగిన వారు కాదు గాని తేలు వంటి వారు అన్నాడు ఒక ఆయన. అది ఎదటి 2 చేతులతో ముందుకు వంగి దండం పెడుతుంది, కానీ వెనక తేలుతో కొండముతో మనుషులను కుడుతుందండి. అలాగే బయటికి మంచివారులా కనబడతారు కానీ లోపల వారిలో కుత్సితం ఉంటుంది. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువును సిలువ వేసినప్పుడు పురుషులు అందరూ ఆయనకి వ్యతిరేకమయ్యారు, కానీ స్త్రీలలో ఏ ఒక్క స్త్రీ కూడా యేసుక్రీస్తునికి విరోధముగా లేదు. ఆయన సిలువ వేసినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చారు. అలాంటి ఆ ఏడ్చినటువంటి స్త్రీలతో ఆయన మీకు శుభము అన్నాడు. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనములో వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి అన్నాడు. భయము అనేది మనకు ఎప్పుడు ప్రారంభమైందండి? ఏదెను తోటలోనే ప్రారంభమైంది. ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన నిషేధ వృక్ష ఫలాలను తిని భయపడిపోయారు. భయపడి తోటలో దాక్కున్నారు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని దేవుడు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నానన్నాడు. అప్పటి నుండి ప్రారంభమైందండి భయము. ఈ భయము మనలను ఇంకనూ వెన్నాడుతూనే ఉంది, భయపడుతూనే ఉన్నది. ఆరోగ్య విషయంలో భయము, ధనము దాచుకొనుట విషయంలో భయము, ఇక భవిష్యత్తును గుర్చిన భయము, దొంగల భయము, ఇవన్నీ కూడా ఈ భయములతో మానవుడు జీవిస్తూనే ఉన్నాడు. ప్రభువైన యేసు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి అని అభయమిచ్చాడు. అంతేకాదు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలలో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులయుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో కొట్టివేసి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి మన భయమును పారద్రోలి ఆయనతో కూడా మనలను జీవింపచేశాడని పరిశుద్ధుడైన పౌలు గారు సెలవిచ్చారు. ఇక పేతురు సముద్రం మీద నడుస్తూ వెనకకు చూసి గాలిని చూసి భయపడ్డాడని మునిగిపోసాగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి అందేంత దూరము వచ్చిన తరువాత వెనకకు చూశాడు, భయపడిపోసాగాడు, మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభు వాని చెయ్యి పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహించావు అని చెప్పి ఆయనతో మాట్లాడాడు. అంటే సందేహించడం వల్ల మనలో భయము ప్రారంభమవుతుందండి. దావీదు రాజైతే నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను భయపడనన్నాడు. ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది, నీవు నాకు తోడుగా ఉంటావు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటే మనము భయపడవలసిన పని లేదు. మూడవది మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి
మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయమన్నాడు. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ఆయనకు ఏ అధికారము లేదండి. ఏ సంఘములో పెద్దగా కూడా లేడు. ఏ అధికారము లేదు. అయినా ఆయన అధికారం కలిగిన వారే బోధ చేస్తుండేవాడు. అధికారయుక్తముగా మాట్లాడేవాడు. అందుచేత ఒక సందర్భంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము నీకు ఎవడిచ్చాడు అని ఆయనను ప్రశ్నించాడు. ఆయన ఈ లోకములో ఏ అధికారం లేకపోయినా మిక్కిలి ధనవంతుడైన యవనస్తుడైన ఒక అధికారి నట్ట నడి రోడ్డు మీద పట్ట పగలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుకి ధనము లేదు, అధికారము లేదు. అంతేకాకుండా ఆయన కూడా యవనస్తుడు అయినప్పటికీ ఆ మిక్కిలి ధనవంతుడైన అధికారి అయిన ఆ యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మోకాళ్ళున్నాడు. ఆయనకు సద్బోధకుడని పలకరించాడు. అయితే అలాంటి ప్రభువు పిలాతు ఎదుట, అధిపతి ఎదుట నిలబడ్డాడండి. అంతేకాదు, మౌనముగా ఉన్నాడు. అతని మౌనముగా ఉండడం చూసి పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడని వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో పేతురు గారు ఏమన్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు దీన మనస్కుడై ఉండి దేవునికి విధేయత చూపినందువల్ల ఆయన నామమును అందరి నామముల కంటే హెచ్చించి ఆయన నామమును గొప్ప చేశాడు. అంతేకాదు, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లును ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకున్నట్లుగాను చేస్తాడు అని వ్రాయబడింది. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడు. ఎందుకంటే ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి ఈ లోకములో కడుదీరుడుగా జీవించాడు కనుక సర్వాధికారము ఆయన ఇయ్యబడింది. కనుక మనలను వెళ్లి సువార్తను ప్రకటించమన్నాడు. ఈ లోకములో ఇద్దరే రాజులు ఉన్నారండి. ఒకరు యేసు, మరి ఒకడు సాతానుడు. అయితే యేసుక్రీస్తు సాతాను అధికారం క్రింద లేడు. కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు అధికారం క్రిందకి వస్తే ఆయన మనలను హెచ్చించి తనతో కూర్చోబెట్టుకుంటాడు. కానీ సాతానుడు మాత్రము ఎప్పుడు కూడా మనలను తన క్రిందే ఉంచుతాడు. కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు అధికారం క్రిందకి రావాలని దేవుడు కోరుతున్నాడు. 4వది మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని అభయమిచ్చాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు అండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఆయన ఆరోహణం అయిపోతే మన గతి ఏమిగానని మరి ఆయన శిష్యులు ఎంతగానో ఆందోళన పడ్డారు. కానీ ఆయన ఆరోహణం అవ్వకముందే ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను అని అభయమిచ్చాడు. నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని ఎలాగైతే దావీదురాజు మహారాజు చెప్పాడో అలాగే మనకు ఆ తోడుగా ఉంటాడు. గాని గనుక మనం ఏ విషయంలోనూ కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. నెబుకద్నెజరు రాజు అన్నాడు, మనము 3 మనుషులను బంధించి ఈ అగ్ని గుండములో వేసితివి కదా, మరి నేను 4 మనుషులను చూస్తున్నానేమిటి? ఆ 4వ వాడు వాని రూపము దేవతల రూపం వలె ఉన్నది అని మాట్లాడాడు. ఆ అగ్నిగుండములో ఉండిన షడ్రకు, మెషకు, అబేద్నెగోను వారితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అంటే మనం కష్టములలో ఉండినప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని విడిచిపెట్టని దేవుడై ఉంటాడు.
ఐదవది, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో ఉందండి, 21వ వచనంలో ఉంది, 26వ వచనంలో కూడా ఉంది. 3 సార్లు ఆయన మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మనకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపములన్నీ కడుగుకొనిన తరువాతే, మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన తరువాతే మనకు సమాధానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే మన పాపములను క్షమించగలవాడు. ఆయనే మనకు సమాధానమును అనుగ్రహించేవాడు. ఈ లోకము సమాధానం ఇస్తుందండి, కానీ ఈ సమాధానము మనకు సరిపోదు. అందుకే ఆయన అన్నాడు, నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. అంతేగాని ఎందుచేతనంటే ఆయనే మన సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకుని దానిని భరించి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఒక భక్తుడు అన్నాడు, నేను దేవుని సమాధానం కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్. నేను దేవునితో సమాధానమై కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ పీస్ విత్ గాడ్. నాకు దేవుని సమాధానం ఉంది. ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ అన్నాడు. కనుక దేవుని సమాధానం కలిగిన వారు ఎంతో సంతోషంతోనూ ఆనందంతోనూ జీవిస్తారు. 6వది, పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. శిష్యుడు భయంతో ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తరువాత వారు ఒక గదిలో కూడుకుని ఉన్నప్పుడు బహుగా భయపడుతూ కూడుకున్నారు. తలుపులు విడివేసుకుని ఆ లోపల కూడుకున్నారు. ఆ సమయంలో ప్రభు వారికి ప్రత్యక్షమైనాడు. వారికి ప్రత్యక్షమై ఏమన్నాడంటే, వారి మీద ఉది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. వెంటనే వారి పరిశుద్ధాత్మను పొందలేదు గాని గనుక ఏమన్నాడంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండి అని సెలవించాడు. ఆ తరువాత పెంచుకొస్తు దినాన వారు మేడగదిలో కూడుకుని ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగువచ్చింది. దిగువచ్చిన తరువాత వారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చిందండి. వారు ధైర్యంతో దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు. పేతురు గారు అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపును, అందుకు మేము సాక్షులం అన్నాడు. అంతేకాదు, మీరు నా యేసు నామమును బట్టి ఎంత మాత్రమును ఆయన నామమును బట్టి బోధించకూడదు అని చెప్పినప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మానలేమని వారితో ధైర్యంగా మాట్లాడారు. 7వది, రండి భోజనము చేయుడి అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. ఆయన శిష్యులలో పేతురు మరి ఒక 7 మంది యేసుక్రీస్తు పునరుద్ధారుడయ్యాడని తెలిసి కూడా నిరాశ నిస్పృహలోనే ఉండి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ రాత్రంతా చేపలు పట్టడానికి వేటాడారు గాని ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారిపోయింది. యేసుక్రీస్తు ధరిని నిలిచాడు. వారు యేసుక్రీస్తును చూశారు గాని గుర్తుపట్టలేదు. అప్పుడు వారితో అన్నాడు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగారు. వారు మా దగ్గర ఏమీ లేదన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కుడి వైపున మీరు వలలు వేయండి అన్నాడు. వారు వల వేయగా 153 పెద్ద పెద్ద చేపలు, మహా చేపలు పడ్డాయండి. అయినా వల పిగిలిపోలేదు. ఆ చేపలను తీసుకొని వచ్చిన తర్వాత ఆయన వారు దరికి రాగానే అక్కడ నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద చేపలు ఉన్నాయి, ఆ రొట్టె కూడా ఉంది. అంటే వారు రాగానే వారినైతే ఆహారం అడిగాడు, కానీ వారి కొరకు ఆయనే ఆహారాన్ని సిద్ధపరిచాడు, చేపలను సిద్ధపరిచాడు. ఆ తరువాత వారి దగ్గర కూడా కొన్ని చేపలు తీసుకుని వాటిని భోజనముగా పెట్టాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి భోజనం పెట్టేవాడండి. 187వ కీర్తన 9వ వచనంలో, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం
ఆహారం ఇచ్చేవాడు అని కీర్తనకారుడు సెలవించాడు. 14వ వచనంలో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అన్నాడు. అరణ్యంలో ఎన్నడెరుగని దేవతలు భుజించు ఆహారము 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడండి. అలాంటి దేవుడు మన దేవుడు. ఇక చివరిగా వారిని బేతనీ కొండ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆయన గాయపడిన చేతులతో మనలను ఆశీర్వదించిన దేవుడు కనుక ప్రభువునందు ప్రియమైన వారు, మన పాపముల నిమిత్తము మేకులతో కొట్టబడిన ఆ గాయపడిన చేతులతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఆ ఆశీర్వాదాలను పొంది మనము ఆయన చేతి క్రింద ఉండి ఆశీర్వదింపబడుదుము గాక. దేవుడి వాక్యమును మన విడుదలలో దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడు జింగల తండ్రి యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుని నిలబెట్టి మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు నాయన. మీరు పునరుద్ధారుడైన తర్వాత మరియతో నాయన ఇదిగో తండ్రి భయపడకుడు అని మాట్లాడి శుభమని చెప్పి మాట్లాడుతూ మీరు మాట్లాడిన 7 మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్యా. ఇప్పటి వరకు నాయన మీరు సిలువలో మరి పలికిన 7 మాటలు అందరూ బోధిస్తారు. మీరు పునరుద్ధారుడైన తర్వాత మీరు పలికిన 7 మాటల గురించి నీ దైవ సేవకులు మరి రాజా చక్రపాణి గారు చక్కగా మాట్లాడటం జరిగింది తండ్రి. ఎదుగో తండ్రి గాయపడిన హస్తాలతో మమ్మల్ని దీవించే దేవుడు గాను, ఎదుగో తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించేవాడు గాను, సదాకాలం మాతో తోడుండే దేవుడు గాను, సమాధానపరచు దేవుడు గాను, సమాధానకర్త గాను మీరుండే దేవుడిగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ యొక్క హృదయంలో నీ మాటను బలంగా నాటమని అడుగుతుండగా సహాయం దయచేయండి. నేను అపోస్తలులు పిలిచి భోజనం పెట్టినట్లుగా భోజనానికి రమ్మన్నట్లుగా మేమందరము తండ్రి నీ రాజ్యములో నీ సింహాసనము దగ్గర భోజనానికి సిద్ధపడే అనుభవం మాకు దయచేయండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి మీరు మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు నాయన. మీరైతే మీ యొక్క సింహాసనం ప్రక్కన మమ్మల్ని కూర్చుండబెట్టువారు కాబట్టి నాయన ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నాయన దీనదాసుడైన అయ్యగారు చెప్పినట్లుగా మేమందరం ఆ యొక్క 7 మాటలలో జీవించలాగిన ఆ 7 మాటల ప్రకారం ఫలించలాగిన నీ కృపను చూపించమని అడుగుతుండగా సహాయం. ప్రతి ఒక్కరిని తండ్రి ఈ మాటల చేత మీరు ఆదరించారు, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, ప్రతి కుటుంబాన్ని స్వస్థపరచండి, ప్రతి బిడ్డలో ఉన్న రోగాన్ని నేను యేసు నామములో బంధిస్తాను మీరు బాధించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ యొక్క మహిమ కలిగిన రాజ్యం వైపు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మీ ప్రార్థన అవసరాల కొరకై సంప్రదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా చిరునామా షారోన్ సువార్త నంబర్ 8-7-151 ఆర్ఆర్ నగర్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ 11. సెల్ నంబర్ 9391313930. ఫోన్ నంబర్ 040277567223. వెబ్సైట్ www.sharonministry.co.in.